మీకున్న సమాచారం ప్రకారం మన నంబాల కేశవరావు గారు అదేవిధంగా తక్కెడపల్లి వాసుదేవరావు గారు ఉన్నట్లుగా వస్తున్న సమాచారం. పోలీసులు మాత్రం వాళ్ళిద్దరూ లేరు అని చెప్తున్నారు. అసలు ఆ సంఘటనే బోటుకొని మీరు అంటున్నారు కాబట్టి మీకు ఉన్న ఆధారాలు ఏ విధంగా చెప్తారు? ప్రాథమికంగా ఎన్కౌంటర్లన్నీ బూటకమే. ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే. ఏదో పోలీసు వాళ్ళు ఉద్యమకారుల మధ్యలో వైరానికి సంబంధించిన అంశం కాదు ఇది. ఇది ప్రభుత్వ పాలసీ. జనవరి 1, 2024 నాడు ఒక 6 నెలల పసిపాపను చంపటంతో మొదలుపెట్టారు ఈ ఎన్కౌంటర్ల ప్రహసనాన్ని. మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపుగా 200 మందిని బలగాలు పొట్టన పెట్టుకున్నాయి. ఈ 200 మందిలో మా అధ్యయనం ప్రకారంగా మేము సేకరించిన సత్యాల ప్రకారంగా 30 వంతు అంటే దాదాపుగా 150 మంది ఆదివాసీలు చనిపోయారు. నిస్సహాయులు, నిరాయుధులు, అమాయకులు, ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళు ఆదివాసీలు చనిపోయారు. చేపలకు పట్టుకొనికి పోయిన వాళ్ళు, వలలేస్తే విప్పనికి పోయిన వాళ్ళు, గొడ్ల కాడికి పోయిన వాళ్ళు, వ్యవసాయం కాడికి పోయిన వాళ్ళు, తునికాకు పోయిన వాళ్ళను అట్లా బయటికి వెళ్తే చాలు ఇప్పుడు పట్టుకొని కాల్చి చంపి హోరాహోరి యుద్ధం జరిగింది. కాల్పులు ఆగిపోయిన తర్వాత మేము వెళ్తే ఎప్పటి స్టోరీయే. వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తే నక్సలైట్ల మృతదేహాలు పడి ఉన్నాయి, పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, అమ్యునిషన్ ఉన్నది అని ప్రకటిస్తున్నది. మా దృష్టిలో ఐ కేటగరికల్లీ స్టేట్ ఇట్స్ నాట్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ as some police officers claim. No, not at all. It's a clear cut of ఎన్కౌంటర్, ఏకపక్ష కాల్పులు. 40 మందిలో కూడా చాలా మంది ఆదివాసులు ఉన్నారు సమాచారం. 40 మందిలోనే కాదు, మన లెక్క ప్రకారంగా కాంకేర్ అడవులో మొన్న మార్చిలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది చనిపోయిన దాన్ని ప్రకటిస్తే 17 మంది ఆదివాసీలు. మరీ భయంకరమైన విషాదకరమైన అంశం ఏంటంటే ఆదివాసుల చేత శవాలను మోపించి ట్రక్కులో వేసిన తర్వాత ట్రక్కులో వేసిన ఆదివాసులను కాల్చి చంపారండి. ఇంత దారుణమా? శవాలను అంతవరకు మోపించుకొస్తారు, ట్రక్కులో పెట్టిస్తారు. వాళ్ళకి ఏంటంటే సంఖ్య పెరగాలి. వీళ్లకు సంఖ్య పెరిగితే వాళ్ళకు వచ్చే రివార్డులు, వాళ్ళకు వచ్చే అవార్డులు, వాళ్ళకు వచ్చే ప్రమోషన్లు అవి విపరీతమైన ప్రయోజనాలకు దారితీస్తుంది. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లు నెరవేరుతుంది. కనుక ఆ సంఖ్య పెంచడం కోసం ఇవాళ ఎట్లుంటుందంటే కనీసంగా పాలకుల దృష్టిలో పడ్డా కానీ వీళ్ళకి పెద్ద ఆనందం వేస్తుంది. చిన్న ఉద్యోగాలు పోలీసు వాళ్ళు ఆఫీసర్లు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నడుచుకుంటారు. ఆ ఆశలకు, ఆ భ్రమలకు ఆశపడి ఇవాళ ఎన్కౌంటర్లు విపరీతంగా చేస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ సాయి ఇవాళ నిన్నటి జరిగిన అక్టోబర్ 4 నాడు జరిగిన ఎన్కౌంటర్లో 40 మందిని చంపేస్తే శభాష్ అంటాడు, వీపు తట్టి మాట్లాడతాడు. తర్వాత రివార్డులు, అవార్డులు, ప్రమోషన్స్ అవన్నీ మామూలుగానే వస్తుంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శభాష్ అన్న తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులు హత్య చేసిండ్రు, హంతకులాళ్ళు. పౌర హక్కుల సంఘాలు అనటమే కాదు, ఎన్కౌంటర్లో జరిగిందంటేనే అందులో పాల్గొన్న ఎఫ్ఐఆర్ తయారు చేస్తారు. ఎఫ్ఐఆర్ తయారు చేసిన వాళ్ళు అందులో ఏ పోలీసు అధికారుల పేరు ఉంటాయో వాళ్ళ మీద హత్యా నేరం మోపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది, ఉమ్మడి ఏపీ హైకోర్టు చెప్పింది. మొన్న దిశ నిందితుల ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్లను ఆ కమిషన్ సిర్పూర్కర్ కమిషన్ వేస్తే సిర్పూర్కర్ కమిషను అది క్లియర్గా మర్డర్ అని చెప్తే
సుప్రీంకోర్టు వాళ్ళ మీద హత్యానేరం మోపి ప్రాసిక్యూట్ చేయాలని తెలంగాణ హైకోర్టుకు రాసి ఉంది. అది ఇక ఆ ప్రాసిక్యూషన్ మొదలవుతుంది. మేము చెప్తున్నది ఏంటంటే ఎన్కౌంటర్లన్నీ అబూజ్మాడ్ విషయం తీసుకుంటే మనం దిశ ఎన్కౌంటర్ పక్కన పెడదాం కాసేపు. అబూజ్మాడ్లో 40 మంది చనిపోతే ఒక కానిస్టేబుల్ మాత్రమే గాయమైందని చూపిస్తున్నారండి. అది మనకి మీరు అది అబూజ్మాడు, నారాయణపూర్ అడవులు, అబూజ్మాడు, తుల్తులి, నేందూరు గ్రామాల అడవి థిక్ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇట్స్ నాట్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఐ క్యారెక్టరికలీ అగేన్స్ట్ స్టేట్. ఆ ఎన్కౌంటర్లో మీరు రెఫర్ చేసి మాట్లాడుతున్నారు. ఐ టెల్ యూ, ఇప్పటి వరకు జనవరి 1, 2024 నాడు మొదలైన ఎన్కౌంటర్ల మారణ హోమంలో 200 మంది ఐదరు ఆదివాసీలు లేదంటే మావోయిస్టులు చనిపోయినారు. వీళ్ళలో ఒక్కరూ గాయపడలేదు. గాయపడరని చూపిస్తారేమో కానీ తీవ్రంగా గాయపడింది లేదు. అవతల ప్రాణాలు 10ల సంఖ్యలో పోతుంటే వీళ్ళకు ఒక్కరు కూడా గాయపడరు. మీరు యూ రైట్లీ స్టేటెడ్. సెకండ్, వాళ్ళ వైపు నష్టాలే లేవు. నా క్వశ్చన్ అదండి, ఒక వ్యక్తికి కాలు గాయమైందని చూపిస్తున్నారు. ఇంతమంది ఫోర్స్లో ఒక వ్యక్తికి గాయమైంది, మిగతా 40 మంది చనిపోయారంటే అది నమ్మేటట్లే కనిపిస్తుందా అనేది. 50 సంవత్సరాలుగా పోరాకుల సంఘం ఎన్కౌంటర్లు అంటేనే బూటకం అని చెప్తుంటే ప్రజలు కూడా మీరు చెప్పిందే రుజువు, మీరు చెప్పిందే సాక్ష్యం కనుక ఇంకా మేము ఇంకా అధికంగా ఇంకేం చెప్తాం. మీరే ఆ ఎన్కౌంటర్ బూటకం అని మీరే చెప్తున్నారు కనుక ఎన్కౌంటర్లన్నీ బూటకం. నిన్న జరిగిన ఎన్కౌంటర్ కూడా 100% బూటకం. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఒక భౌతికంగా నిర్మూలించడమే కాకుండా మానసికమైన యుద్ధం కూడా చేస్తుంది స్టేటు. మొత్తం టెర్రరైజ్ చేస్తుంది, ఆదివాసీలందరినీ టెర్రరైజ్ చేస్తుంది. ఎక్కడైతే పోలీసు బలగాలు మోహరించి ఉంటాయో ఇప్పటి కూడా కోంబింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు బలగాలను ఉపసంహరించుకోలేదు. ఇప్పటి కూడా తీవ్రమైన కోంబింగ్ జరుగుతుంది. ఒక్కసారి పోలీసు బలగాల ఇనుప బూట్ల చప్పుళ్ళు వినబడుతున్నాయి అంటే ఆ మాయకపు ఆదివాసీల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి? వాళ్ళు పొద్దున్న లేచి అడవి సంపదకు పోయే వాళ్ళు మేము ఇప్పుడు ఇవాళ అడవిలకు పోలేము అని చెప్తున్నారు. వాళ్ళకు పెద్దగా అడవి తప్ప ఇంకొక మార్గం లేదు బ్రతకటానికి. అందుకని వెంటనే ఆ కూంబింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే నిలిపివేయాలని చెప్పి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇంకా అందులో చనిపోయిన వారిలో మీరు చెప్తున్నట్లుగా నంబాల కేశవరావు గారు కానీ లేదంటే తక్కిడిపల్లి వాసుగారు ఉన్నారని మీరు అంటున్నారు. అది వాస్తవం అంటారా? అయితే మీ పత్రికా రంగం నుంచి వచ్చిన సమాచారం మేరకు, మాకు అందుతున్న సమాచారం మేరకు మీరు అన్నట్టుగా అగ్రనాయకత్వం అయితే ఉంది అనేది తెలుస్తుంది. 40 మంది చనిపోయారు కనుక ఉండే అవకాశం ఉంటుందని ఇట్ ఇస్ వెరీ క్లోజర్ టు రియాలిటీ ఉండవచ్చు. అయితే ఆ బాధ్యత కూడా నంబాల కేశవరావు కార్యదర్శి, తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు, అట్లాగే తక్కళ్ళపల్లి వాసుదేవరావు కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళు ఉన్నారని సమాచారం అందుతుంది. అది మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, వాళ్ళు ఉన్నారా? ఇంతవరకు జరిగిన ఎన్కౌంటర్లలో అందరి పేర్లు ప్రకటించేవాళ్ళు. ఈ ఎన్కౌంటర్లో మీరు పేర్లను ఎందుకు ప్రకటిస్తలేరు? చట్టబద్ధమైన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఇట్స్ యువర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ ఓపెన్లీ గివెన్ ప్రాపగండా ఇన్ ది పేపర్ విత్ ఫొటోస్ వేసి ప్రకటించితే కదా వాళ్ళు బంధువులు కుటుంబీకులు వచ్చి శవాలను తీసుకెళ్ళటం అనేది. అందుకని మాకు తెలిసిన సమాచారం అది నిజమా అబద్ధమా నమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరైనా చంపుతున్నారు. అయితే మేము వాళ్ళు అనొచ్చు మాకెట్లా తెలుసు అగ్రనాయకత్వం ఉందని, ఇటు మేము ఫైరింగ్కు పోయినామన్నాం. అయితే ఫైరింగ్కు అక్కడ పోవటానికి గల ఒక ఉద్దేశం ఏంటంటే, మీ ఉద్దేశం ఐ టెల్ యూ, కేవలం చంపటానికి మాత్రమే బలగాలు మోహరింపబడ్డాయి. అరెస్టు చేసి న్యాయస్థానాల ముందు నిలబెట్టాలనేది మీ డ్యూటీ. మీరు అక్కడికి అరెస్టు చేయటానికి వెళ్ళలేదు, కేవలం చంపటానికి వెళ్ళారు.
ఇది ఎక్కడి న్యాయం? ఎంత ఆటవిక న్యాయం? మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నవా? వాళ్ళు అక్కడ అగ్రనాయకత్వం ఉందా లేదా ఉంది అనేది మీరు అంత దూరం అడవుల్లోకి ప్రయాణం చేసి వెళ్ళారు కదా, మీరు కూడా కష్టపడి ప్రయాస కోర్చి వెళ్ళారు కదా, మీరు స్వయంగా వెళ్ళారా? నిజంగా కోంబింగ్కి వెళ్ళారా? మీరు పక్క సమాచారంతో వెళ్ళారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నయాన భయాన భ్రమలు ఆశలు సాధారణ ఆదివాసీలకు చూపెట్టి వాళ్ళను ఒక పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, కోవర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, కోవర్ట్ల ద్వారా ఇన్ఫార్మర్ల ద్వారా వాళ్ళ మీద ఆధారపడి 2026 మార్చి 31 నాటికల్లా తుదముట్టిస్తానంటే మీరు చెప్పిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో సాధ్యం కాదు. అది మేము చెప్తున్న బూటకపు ఎన్కౌంటర్లు, ఈ ఇన్ఫర్మేషన్ పొందిన ప్రాతిపదికన కొనసాగించే బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా కొంత విజయం సాధించడానికి వెళ్తారేమో కానీ మీ ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఈ నిన్నటి ఎన్కౌంటర్లో అక్కడ ఏ నాయకత్వం ఉంది అని కూడా చెప్పారు. ఒకవేళ కోవర్ట్లో అయితే ఆ క్యాంప్ ఎక్కడ ఉంది, ఎవరెవరు కూర్చున్నారు, ఎవరెవరు డేరాల్లో ఏ డేరాలో కూర్చున్నారు అనే ఆ వ్యవస్థ మొత్తం పిక్చర్స్ తీసి నీ కోవర్ట్ వ్యవస్థ చెప్పింది కనుకనే దాడి చేయగలిగావు. సొంతంగా కోంబింగ్ చేసి నీ సొంత బలంతో చేయటం అనేది దుర్భేద్యము. అదే గనక జరిగితే దాన్ని నిజమైన ఎన్కౌంటర్ అంటారు. అదే గనక వాళ్ళు తారసపడితే, మీరు నిజంగా కోంబింగ్కి వెళ్తే వాళ్ళు తారసపడితే వాళ్ళు కాలుస్తారు, మీరు చెప్పినట్టుగా ఇక్కడ నష్టమవుతుంది, అటు రెండు వైపులా నష్టమవుతారు. దిస్ ఈజ్ అన్ ఎన్కౌంటర్, ఇట్స్ నాట్ అన్. ఇది ఏకపక్షమైన కాల్పులు జరిపి చేసిన ఎన్కౌంటర్లో వీళ్ళందరూ అగ్రనాయకత్వం ఉంది అని మీకు తెలుసు. అగ్రనాయకత్వం ఉంది అని తెలిసినప్పుడు ఒక చిన్న అంశం ఏంటంటే, చర్చల ప్రక్రియ సంభాషిస్తామని మీరు ఒకసారి మాట్లాడుతున్నారు. అంతకుముందు భూపేష్ బగల్ మాట్లాడిండు, కొంత ముందుకు కూడా వెళ్ళిండ్రు, ఎక్కడో ఆగిపోయింది. ఇంకా చరిత్రలోకి వెళ్తే చిదంబరం, మన్మోహన్ సింగ్ చర్చల ప్రక్రియ మొదలుపెట్టిండ్రు. ఎవరైతే చర్చల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందో ఆ మాట్లాడటానికి వచ్చిన ఆజాద్ అనే మావోయిస్టును కూడా చంపేసి దించేశారు. ఇప్పుడు కూడా మీ ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన ఆ సంభాషిస్తాను, మీరు మాట్లాడండి వాళ్ళతో. మనము ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ సమస్య వచ్చినా మనం ఏమనుకుంటాం, జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ అక్రాస్ ది టేబుల్. ఇది ఒక డెమోక్రాటిక్ ప్రిన్సిపల్. మీరు అక్కడ ఆ టేబుల్కు దగ్గరికి ఎందుకు పిలుస్తలేరు అనేది కేవలం తుపాకుల తూటాల ద్వారా సమాధానం చెప్పదలుచుకున్నారు. ఐ ఆల్సో డ్రా యువర్ అటెన్షన్, మావోయిస్టులు కానీ ఉద్యమకారులు కానీ లేవదీస్తున్న అంశాలు దీర్ఘకాలంగా 50 సంవత్సరాలుగా చెబుతున్నది ఏంటంటే, ఒకవైపు పాలకులు ఇది పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కాదు, సామాజిక ఆర్థిక కోణం ఉంది, సాంస్కృతిక కోణం ఉంది అని చెబుతూ ఈ రెండిట్లో ఏది ప్రయారిటీ చేస్తున్నారు? పబ్లిక్ చెప్పడానికి ఏమో ఆ మాట అంటారు, ఆచరణలో చేస్తున్నది తుపాకులకు పని చెప్తున్నారు. వాళ్ళు లేవదీస్తున్న ఇష్యూ ఏంటంటే ఈ సంపద పరుల పరం కాకూడదు. కాన్స్టిట్యూషన్ ఆల్సో డ్రాయింగ్ యువర్ అటెన్షన్, నో ఎకనామిక్ పవర్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూర్ అంటుంది. ఏ కొద్ది మంది చేతుల్లో భారతదేశ సంపద కేంద్రీకృతం కావటానికి లేదు అని చెబుతుంది. ఎగ్జాక్ట్గా మీ పాలసీలు, మీ విధానాలు రాజ్యాంగానికి విరుద్ధంగా సాగిపోతున్నాయని మాట్లాడుతున్నాం. వాళ్ళ ఆకలి, మేము ఆ ప్రాంతాలు సందర్శించాం, మీకు కూడా ఒక అవకాశం వచ్చింది, మీరు కూడా ఈ ఛానల్ ద్వారా వెళ్ళండి. రాత్రిపూట కన్ను తీసి కన్ను కొడితే కనబడని కారు చీకటి, కరెంటు లేదు, రక్షిత మంచినీరు లేదు, టీబీలు వచ్చినాయి, మలేరియా వచ్చి చనిపోతున్నారు, పిల్లలకు చదువు లేదు, ఇండ్లు లేవు, రోడ్లు లేదు, రవాణా లేదు, కమ్యూనికేషన్ లేదు, ఆరోగ్యం అనే
మానవుడు జీవించడానికి చాలా జుగుప్సాకరంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. పాయింట్లోకి వస్తే ప్రభుత్వం ఆ స్థాయికి వెళ్ళడానికి పార్టీ అడ్డుకుంటుంది కాబట్టి మీకు పార్టీ అడ్డుకోవడమే కాదు ఉద్యమకారులు అందరూ కూడా అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఏది అది ఇప్పుడు అడ్డుకుంటున్నారేమో 1980లో అక్కడ ఉద్యమం పోయి ఉంటుంది, ఇప్పుడు అంతకుముందు ఏది మీరు చెప్తున్న ఆ అభివృద్ధి ఏదైతే ఉందో ప్రాక్టికల్గా చూసాం కనుక చెప్తాం. అక్కడ 4 లేన్లు మేము కూడా అడిగాం ప్రజల్ని, ఏంది మీరు అభివృద్ధికి ఆటంకం ఏంది, మా తునికాకు ధర ఇవ్వండి, మేము తీసుకొస్తున్న ఇప్ప పువ్వుకు ధర ఇవ్వండి, మా వ్యవసాయం కల్పించండి, మాకు రోడ్లు వేయండి. కానీ పెద్ద పెద్ద 4 లేన్ల రోడ్డు, 6 లేన్ల రోడ్లు మాకెందుకు, మాకు స్కూల్ పెట్టండి అని అడుగుతున్నారు. మరి ఏమైంది? అంతకుముందు ఏమైంది? ఎవ్వరు కూడా అభివృద్ధికి ఆటంకపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ వాళ్ళ అభివృద్ధికి ఆటంకపరిస్తే అప్పుడైతే ఎవ్వరు కూడా వీళ్ళ దారిలో, వీళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ వీళ్ళ దారిలో రారు. ఆకలి ఉంది, దరిద్రం ఉంది, అవిద్య ఉంది, నిరుద్యోగం ఉంది. వాళ్ళను అట్టి పెట్టుకుని వాళ్ళ సమస్యల మీద సాయుధంగానో నిరాయుధంగానో పోరాడితే వాళ్ళేమో ఫారెస్ట్ నక్సలైట్లు. ఈ విషయాలన్నీ బయట పెడితే మీ బోటోళ్ళు మా బోటోళ్ళు అయ్యో అదేంటి ఆదివాసీలు వాళ్ళ జీవితం, ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, ఈ దేశంలో ఆకలి ఉంది, మేము చెప్పుడేంది ఆకలి సూచిక చెప్పుతుంది.